బిగ్ బాస్ హౌస్‌లో అందరికన్నా ఎక్కువ నెగటివిటీ మీకే వచ్చింది అని యష్మిని అడగ్గా, అవును. అంత నెగటివిటీ ఉన్నా లాస్ట్ వరకు నేను హౌస్‌లోనే ఉన్నాను. అయితే నేను హౌస్‌లోంచి బయటకొచ్చేటప్పుడు పాజిటివ్‌గా వచ్చాను. అది నాకు చాలా ప్లస్. ఇప్పటి వరకు ఎవరు అలా బయటికి రాలేదు. అంత నెగటివిటీ ఉండి లాస్ట్ వరకు ఎవరు సర్వైవ్ అవ్వలేదు. అయినా వాళ్ళు బయటకొచ్చాక నెగెటివే అయ్యారు గానీ, పాజిటివ్‌గా ఎవ్వరు లేరు. కానీ నేను మాత్రం లోపల అంత నెగటివిటీ ఫేస్ చేసినా చివరికొచ్చేటప్పుడు చాలా పాజిటివ్‌గా వచ్చాను. వచ్చిన తర్వాత నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటో చూశాను. 'బిగ్ బాస్' గురించి నేనసలేం పట్టించుకోలేదు అని చెప్పి యష్మి గారు చెప్పడం అయితే జరిగింది. అయితే బయటకొచ్చిన తర్వాత నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. మామూలుగా నేను నా వర్క్ ఏంటి, నేను ఏ ఎపిసోడ్‌లు చెయ్యాలా, నా ఫ్యామిలీ ఏంటి, అలా ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళతోనే ఉన్నాను తప్పితే, ఈ ఎపిసోడ్ చూసి అసలేం జరిగింది, ఎందుకు నాకు నెగటివిటీ వచ్చింది, ఎక్కడ నేను తప్పు చేశాను, ఇయన్నీ నేను క్లారిటీ అయితే తీసుకోలేదు. ఎందుకంటే అయన్నీ చూసిన కాడి నుంచి మళ్ళీ నాకు తలకాయ నొప్పే తప్పితే అసలేమి అయిపోయింది తిరిగి రాదు అని చెప్పి యష్మి గారైతే అనటం జరిగింది. అయితే నిజంగానే అంత నెగటివిటీ ఉండి బయటకొచ్చాక పాజిటివ్ అయింది యష్మి గారే అని మీరనుకుంటున్నారా లేదా చెప్పండి?